అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 9 విందాం. తల బద్దలైపోతుంది. స్ట్రాంగ్ కాఫీ ఒకటి కావాలి అంది సమీర. సరే మేడం అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి కాఫీ రావడంతో మెల్లిగా కాఫీ సిప్ చేస్తూ జరిగిందాన్ని నేను ఎలాగూ మార్చలేను కాబట్టి ప్రస్తుతం నాన్న ఆరోగ్యం గురించి ఆలోచించడం ముఖ్యం అనుకుని కాఫీ తాగడం పూర్తవడంతో బిల్ కట్టేసి తండ్రి గదివైపు వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి చక్రవర్తి ఆదమర్చి నిద్రపోతూ ఉన్నాడు. అలా ఆదమర్చి నిద్రపోతున్న తండ్రిని లేపడం ఇష్టం లేక అక్కడి నుంచి గది బయటకు వచ్చి గది బయటున్న బల్ల మీద కూర్చుని ఇందాకటి విషయమే గుర్తు చేసుకుంటూ అది జరిగి ఇప్పటికి 5 ఏళ్లయింది. అయినా అప్పటి మధ్య నా నుండి దూరం అవ్వలేదు. అయినా ఎవరో తెలియని వ్యక్తితో నేను బెడ్ ఎలా షేర్ చేసుకున్నాను, నా సర్వస్వాన్ని అతనికి ఎలా సమర్పించాను, అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? నాకు అతని ముఖం కూడా గుర్తులేదు. అసలు చూస్తే కదా ముఖం గుర్తు రావడానికి. అయినా ముక్కు ముఖం తెలియని వ్యక్తికి శరీరాన్ని అర్పించి ఇలా శిలగా మారిన నన్ను పిన్ని మాట్లాడడంలో తప్పే లేదు. పిన్ని నాన్న మంచివారు కాబట్టి నేను చేసిన తప్పును కడుపులో పెట్టుకున్నారు. అదే మరొకరైతే అందరి ముందు నా పరువు తీసేవారు. అలా అనుకుంటే పిన్ని కాస్త మంచిదే అని అనుకుంటూ ఉండగా నర్స్ వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది. చిన్నగా నిట్టూర్చి పైకి లేచి డాక్టర్ గదిలోకి వెళ్ళింది సమీర. సమీరను చూస్తూనే కూర్చోమని సైగ చేసి చక్రవర్తి ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు మాట్లాడి సాధ్యమైనంత త్వరగా డబ్బులు సమకూర్చుకొని ఆపరేషన్ చేయించమని సజెషన్ ఇచ్చి ఆమె చేతిలో మెడికల్ బిల్ పెట్టి పే చేసి రిసిప్ట్ నర్స్కిమ్మని చెప్పాడు. అతడిచ్చిన బిల్ స్లిప్ తీసుకుని సమీర గది నుంచి బయటకొచ్చి బిల్ కౌంటర్ వైపు వెళ్ళి తను ఇన్ని రోజులుగా సాంగ్ ఆల్బమ్స్, కచేరీలు, కొన్ని ఈవెంట్స్ ద్వారా సంపాదించిన డబ్బును బిల్గా పే చేసి స్లిప్ తీసుకుని నర్స్కి ఇచ్చింది. నర్స్ ఆ స్లిప్ తీసుకుంటూ ఇలాంటివి చాలానే కట్టవలసి ఉంటుంది, మీరు వీటికన్నా త్వరగా ఆపరేషన్ చేస్తేనే మంచిది. ఆ మాటకి సరే అని చిన్నగా తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సమీర. 4 రోజుల తర్వాత చక్రవర్తి ఆరోగ్యం కుదుటపడ్డంతో డిశ్చార్జ్ తీసుకుని ఇంటికొచ్చేశారు. చక్రవర్తికి హారతిచ్చి ఇంట్లోకి తీసుకొచ్చింది వసంత. అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన అంజలి తండ్రిని చూస్తూనే, ఎలా ఉన్నారు నాన్న? మిమ్మల్ని చూడ్డానికి హాస్టల్కి రాలేకపోయాను. కారణం నాకు టర్మ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అంది బేలగా. పర్వాలేదు తల్లి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. ముందు నువ్వు చక్కగా చదువుకో, అదే చాలు నాకు అన్నాడు చక్రవర్తి. నా కూతురికి ఏమండి, ఆ చదువుతుంది కంప్యూటర్ ఇంజనీరింగ్. రేపో మాపో మంచి ఉద్యోగం వస్తుంది. మిగతా వాళ్ళలాగా రోడ్ల మీద పాటలు పాడుకుని బిచ్చం ఎత్తుకోవాల్సిన అవసరం దానికి లేదు అంది వసంత సమీర వంక నిర్లక్ష్యంగా చూస్తూ. ఆ మాటలకు కాస్త కోపం తెచ్చుకున్న చక్రవర్తి, ఆ బిచ్చం డబ్బులతోనే ఇప్పుడు నీ ముగ్గుడు క్షేమంగా ఇల్లు చేరాడు, అది గుర్తుపెట్టుకో అన్నాడు. సమీర బిల్ పే చేసిందని తెలిసి. భర్త దేని గురించి అంటున్నాడో అర్థం చేసుకున్న వసంత, ఇది మరీ బాగుంది. చిన్నప్పటి నుంచి మీరు కష్టపడి దాన్ని పెంచి పోషించారు. లక్షలు చదువులకి హాస్టల్కి ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటుంది. అందులో వింతే ఉంది అంది ఇంకాస్త నిర్లక్ష్యంగా. ఆ మాటలకు కోపం ఎక్కువవుతున్నా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నేనేమి సమీర చదువుకి హాస్టల్కి ఎక్కువ ఫీజులు కట్టలేదు. చెప్పాలంటే సమీర మెరిట్ చూసే దానికి ఫ్రీ సీట్ ఇచ్చారు వాళ్ళు. ఏదో దేవుడి దేవల్ల అది ఫ్రీగా చదువుకోగలిగింది. అంతేకాదు, దాని సంపాదనతోనే మ్యూజిక్ కాలేజ్ ఫీజు కూడా కట్టుకుంది. తెలిసి తెలియకుండా మళ్ళీ ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడుకో. ఇంకో విషయం, ఇప్పుడు అంజలి చదువుకు కట్టిన ఫీజులో 10వ వంతు కూడా సమీర చదువుకు ఖర్చు చేయలేదు నేను, సరేనా అంటూ ఇంకో మాటకు తావివ్వకుండా తన గదివైపు నడిచాడు చక్రవర్తి. బాగా తిక్క కుదిరిందా అన్నట్టు తల్లి కూతుర్ల వంక ఒక చూపు చూసి తండ్రి మందులు, హాస్పిటల్ ఫైల్స్ పట్టుకుని అతని వెనకే వెళ్ళిపోయింది సమీర. వెళ్తున్న సమీరనే చూస్తూ పళ్ళు కొరుక్కున్నారు తల్లి కూతుర్లు ఇద్దరు. గదిలోకి వచ్చిన సమీర తండ్రిని మంచం మీద కూర్చోబెట్టి వెన్నుకు దిండును ఆసరాగా పెట్టి, ఎందుకు నాన్న మీకు పిన్నితో గొడవ అంది చాలా నెమ్మదిగా. గొడవ కాదు తల్లి, బాధ్యత. ఇన్ని రోజులు ఆ బాధ్యత మర్చిపోయి ప్రవర్తించాను. ఇకపై నా బాధ్యతని నిర్వర్తిస్తాను. నీపై ఒక్క మాట కూడా పడనివ్వను అన్నాడు నీళ్ళు నిండిన కళ్ళతో. అదేం లేదు నాన్న, పిన్ను ఊరికి నన్ను అలా అంటూ ఉంటుంది. నేను దాన్ని పట్టించుకోను. మీరు కూడా పట్టించుకోకండి. మీ ఆరోగ్యం చూసుకోండి చాలు అంది సమీర.
"హ్మ్" అంటూ చిన్నగా నిట్టూర్చి వెనక్కి జారబడి కళ్ళు మూసుకుని పడుకున్నాడు చక్రవర్తి. తండ్రి అలా పడుకోవడంతో సమీర తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తండ్రికి పథ్యం వంట చేసి అతని దగ్గరుండి తినిపించింది. "చిన్నప్పుడు నీకు నా చేతులతో తినిపించలేకపోయాను. అయినా దేవుడు నాకు నీతో తినిపించుకునే అదృష్టం కలిగించాడు" అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో. "ఊరుకోండి నాన్న, అలాంటి మాటలు ఎందుకు మాట్లాడడం? ముందు తినండి" అంటూ తండ్రికి భోజనం తినిపించి తాను తిని సాంగ్ ఆల్బమ్ చేయమని అడిగిన మ్యూజిక్ కంపెనీకి వెళ్ళింది. తండ్రి ఆపరేషన్, మందుల కోసం వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అన్నీ ఒప్పుకుంటోంది. వాటితో పాటు గుడిలో కచేరీలు కూడా చేస్తోంది. అంతేకాకుండా ఈవెంట్స్, బర్త్డే పార్టీస్, పబ్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ స్టేజ్ షోలు కూడా ఇస్తూ డబ్బులు సంపాదిస్తోంది. చక్రవర్తి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఫ్యాక్టరీలో పని మానేసి ఇంటికే పరిమితమయ్యాడు. అతని ఇంట్లో గదిలో ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉండడం చూసిన సమీర అతనికి ఏదైనా పని ఉంటే అలా ఉండడనుకుని గతంలో తండ్రి ఒక మంచి రచయితను గుర్తొచ్చి మళ్ళీ అతని చేత రచనలు రాయించాలనుకుని అదే విషయం తండ్రికి చెప్పింది. కానీ చక్రవర్తి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రచనలంటే అన్నాడు నాంచుతూ. ఆ మాటకి, "నాన్న, కళ అనేది పుట్టుకతో వస్తుంది, పుడకలతో పోతుంది, మధ్యలో పోయేది కాదు కదా. అందుకే మళ్ళీ ఫ్రెష్గా కథలు రాయడం మొదలుపెట్టండి" అంటూ అతను ప్రోత్సహించింది. సమీర ప్రోత్సాహంతో చక్రవర్తి మళ్ళీ కథలు రాయడం మొదలుపెట్టాడు. ఈసారి ప్రింట్ మీడియాకు మాత్రమే కాకుండా ఆన్లైన్ మ్యాగజైన్స్, ఆన్లైన్ స్టోరీ యాప్స్లో కూడా తన కథలను ప్రచురణ చేస్తున్నాడు చక్రవర్తి. కలం కొత్తదైనా చెయ్యి పాతది కాబట్టి తన కథల్లో నాణ్యత పూర్వంలాగే ఉండడంతో తక్కువ సమయంలోనే చక్రవర్తి పేరు డబ్బును సంపాదించి కూతురికి ఏదో చలనీలకు వేడి నీళ్ళలా ఇంటి ఖర్చులకి, హాస్పిటల్ ఖర్చులకు సాయం చేస్తున్నాడు. ఎంత డబ్బు దాచినా ఆపరేషన్కి కావాల్సిన 10 లక్షలు సమకూర్చలేకపోతోంది సమీర. అందుకే ఒక ప్రైవేట్ మ్యూజిక్ కంపెనీ వాళ్లతో 1 year అగ్రిమెంట్ కుదుర్చుకొని పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవాలనుకుంటోంది. ఆ పని మీదే ఇప్పుడు కంపెనీ ఆఫీస్కి వచ్చింది. అలా తన ఆలోచనలో తను ఉండగా "మేడం" అనే పిలుపు వినబడి అటు తిరిగి చూసింది సమీర. "మిమ్మల్ని సార్ రమ్మని చెప్పారు" అంది రిసెప్షనిస్ట్. సరే అని ఫోన్ తీసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి లేచి నిలబడి "కూల్ సమీ" అని తను మోటివేట్ చేసుకుని కంపెనీ ఎండీ ఛాంబర్ వైపు నడిచింది సమీర. ఛాంబర్లోకి అడుగు పెడుతూనే "మే ఐ కమ్ ఇన్ సార్" అంది వినయంగా. "కమీన్" అన్నాడు కంపెనీ ఎండీ చాణక్య. ఆ మాటకి చిరునవ్వు నవ్వుతూ లోపలికి అడుగుపెట్టిన సమీరను పైనుండి కింద వరకు తేరిపారా చూస్తున్నాడు అతడు. అతడి చూపులో ఏదో తేడా కొడుతుంటే అతని వైపే చూస్తూ నుంచుంది సమీర. నించున్న సమీర వంక చూస్తూ "కూర్చోండి మిస్ సమీర" అన్నాడు కన్నింగా చూస్తూ. "నో థ్యాంక్ యూ సార్, ముందు అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తే" అంది తడబడుతూ. "ఇస్తాను, ముందు కూర్చోండి, మీతో కాస్త మాట్లాడాలి" అన్నాడు అతను లేచి నుంచుంటూ. మరి అతని సమీరతో మాట్లాడబోయే విషయాలేంటి? వాటికి సమీర ఒప్పుకుంటుందా లేదా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.